ఇప్పుడు అలా చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటూ నీకు మంచి ఫ్రేమ్ వచ్చింది, ఫ్రేమ్ వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. అలా అని చెప్పి నువ్వు నిజంగా అలా చేయడం అనేది చాలా బాధాకరము. నిజంగా పోలీసు వాళ్ళు అలా అంటే కొంతమంది విజయవాడ పర్సన్స్ అలా కేసు పెట్టడం అనేది కరెక్టే. ఎందుకంటే బయట ఉన్న యూత్ తన ద్వారా తన చేతుల ద్వారా చాలా మందిని చెడగొట్టడం, నువ్వు ఇంత మనీ కొడితే నేను ఇంత వీడియోలు పెడతా, ఇంత పోస్టర్ పెడతా అని చెప్పి చాలా గలీజ్ గా అట్లా చేయడం అనేది నిజంగా చాలా చట్టరీక నేరం. కాబట్టి ఆమెని శిక్షించి అందులో ఆమె ఇన్స్టా అకౌంట్ ను కూడా బ్లాక్ చేస్తే ఇలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి యూత్ కి చేరకుండా ఉంటాయి. నెక్స్ట్ అనేది జనరేషన్ కి ఇవ్వాల్సింది ఏంటంటే మంచి మనం అంటే మంచి చెప్పపోయినా పర్లేదు, చెడుకు మాత్రం దయచేసి ఎటువంటి చేయకూడదు అని చెప్పి ప్రతి సెలబ్రిటీకి, ప్రతి ఉన్న ఆర్టిస్ట్ కి, ప్రతి హీరోయిన్ కూడా చెప్తున్నా. మీరు ఏదో ఫేమస్ అయిపోయి ఏదో డబ్బులు సంపాదించి లక్షల కోట్లు బంగాళాలు కొనుక్కుందాం, కార్లు కొందాం అనుకుంటే మిమ్మల్ని నమ్ముకొని మీరు ఏదో పోస్టులు పెడతా అని చెప్పి అట్లా చేస్తే బయట ఉన్న యూత్ ఇప్పుడు కూలి చేసుకుంటే రోజుకు 500 సంపాదిస్తున్నారు. 500 నీకు 350 నీకే రీఛార్జ్ చేస్తే వాడికి ఏం మిగులుతాడు బాగుందా? కాబట్టి అందరికి అదే చెప్తున్నా, చనిపోయిన విష్ణుప్రియ చేసేది రాంగ్. కంపల్సరీ ఆమె శిక్ష ఆమె ఇన్స్టా అకౌంట్ బ్లాక్ చేస్తేనే నెక్స్ట్ ఏ ఆర్టిస్ట్ కైనా హీరోయిన్ కైనా ఎవరికైనా సరే భయం అని ఉంటూ ఉంటది. బుద్ధి జ్ఞానం లేకుండా తయారవుతున్నారా మీరు? మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటదిగా, అదే 500 రూపాయలు దాన్ని పెట్టే కొద్దిగా మీ ఫ్యామిలీ కడుపుని పోతున్నచ్చుగా. కకృతి కాలం ఎట్లా సచ్చారంటే కకృతి అట్లా ఉన్నారు కాబట్టి తగ్గిపోయారు. ఇప్పుడు 4000 మంది అంటే ఒక రోజులో కేసు నడుస్తున్నందుకు 12 లక్షలు సంపాదించున్నాం. అంటే జనాలు ఏమనుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా కేసు నమోదు చేస్తారని చెప్పి తక్కువ చేసి ఉంటారు. జనాలు ఆలోచనలు అట్లా ఉన్నారు. సారీ జరిగిందా అంటే ఈ మీడియా పరంగా చెప్పాల్సింది ఏంటంటే తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి ఇంకా చూడండమ్మా అని చెప్పినట్టుంది. కాబట్టి నిజంగా యూత్ ఇంకా బాగా చెడిపోతున్నారు. నాయన డబ్బులు ముఖ్యం కాదు, మాకు నేత్రానందం ముఖ్యం అన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఆమె ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేస్తేనే ఏ ఆర్టిస్ట్ కైనా, ఏ హీరోయిన్ కైనా, ఎవరికైనా సరే బుద్ధి జ్ఞానం ఉంటది. సినిమా ఛాన్స్ లేకపోతే సినిమాల కోసం పోరాటాలు చేయాలి. కాబట్టి మీరు ఏదో అని చెప్పి ఏదో బయట ఉన్న యూత్ ని చెడగొడితే